హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగుల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం దాదాపు 23,000 కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్‌లో పెట్టి వెళ్ళిందని, వాటన్నిటిని ఇప్పుడు తాము పరిష్కరించాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ మాటలను విశ్లేషిస్తూ ఒక చేదు నిజం కనిపిస్తోంది. మీరు అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు కార్మికులకు చెందాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ ప్రయోజనాలు, పీఆర్సీ అరియర్స్ మరియు డీఏ బకాయిలను గనక సకాలంలో చెల్లించి ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి దారుణంగా ఉండేది కాదు. ఆనాడు 23,000 కోట్ల రూపాయల బకాయిలు కాస్త ఇప్పుడు ఏకంగా 34,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. అంటే ఇది కేవలం గత ప్రభుత్వ తప్పు మాత్రమే కాదు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం కూడా అని స్పష్టమవుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లను కేవలం తీపి మాటలతో మభ్యపెట్టే పద్ధతిని మానుకోవాలని, ఇలాగే సమస్యలను పెండింగ్‌లో పెడితే ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు మరియు ఉద్యోగులు బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నామనైతే ఈ మేరకు పీఆర్‌టీయూ చెప్తోందనమాట. ఇక సీపీఎస్ విషయం తీసుకున్నట్లయితే ఎన్నికల ముందు మీరు అధికారంలోకి వస్తే సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేశారు. దాని ఫలితంగానే ఉద్యోగులు ఆగ్రహానికి గురై ఆయన కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సొచ్చింది. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు సీపీఎస్ విధానంపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించనే లేదు. ఉద్యోగులకు ఏ పెన్షన్ విధానం బాగుంటుంది అనే అంశంపై కనీసం చర్చలు కూడా జరపకపోవడం శోచనీయం. మీ పాలనను కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగులు నిశితంగా సమీక్షించే రోజొస్తుందని మర్చిపోవద్దు. మరో ప్రధాన అంశం 2020 మరియు 23 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్య. అలాగే 2004 నోటిఫికేషన్ ద్వారా ఎన్నికై ఆ తర్వాత విధుల్లో చేరి దాదాపు 11,000 మంది పోలీసు మరియు ఇతర ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో జారీ చేసిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానానికి వీరు అర్హులు. దీనిపై గతంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు మరియు సంఘాల ప్రతినిధులు అనేకసార్లు విన్నవించినా 5 సంవత్సరాలుగా కేవలం వివరాలు సేకరిస్తున్నాం అనే సాకుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. పొరుగున ఉన్న 16 రాష్ట్రాలు ఈ మెమోను అమలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించడం జరిగింది. ఇక అధికారులకు ఒక నీతి, సామాన్యుల ఉద్యోగులకు మరొక నీతా? ముగ్గురు ఐఏఎస్ అధికారులకు మాత్రం పాత పెన్షన్ అమలు చేస్తూ సామాన్య ఉద్యోగులపై వివక్ష చూపడం మీ ప్రభుత్వ పక్షపాతి వైఖరికి నిదర్శనం అనైతే చెప్తున్నారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉద్యోగులు వెనకాడరు. డీఏల విషయానికొస్తే ఇది ఉద్యోగుల హక్కు. 1971లో 58 రోజుల పాటు ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్న ఈ హక్కును నేడు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. ప్రస్తుతం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏలను వెంటనే మంజూరు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందంటున్నారు. పెన్షనర్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. 16 నెలలుగా గ్రాట్యుటీ అందక ఈఎల్స్, ఎన్యూల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులు రాక వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం కేవలం కాగితాలకే పరిమితమైంది. కారుణ్య నియామకాల గురించి గతంలో పాదయాత్రలో మరియు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు 950 మంది ఉపాధ్యాయుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికి ఆ దిశగా ఒక అడుగు కూడా పడలేదు. తమ తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డున పడ్డ ఆ కుటుంబాల పట్ల ఈ నిర్లక్ష్యం తగదు. అలాగే 2008 డీఎస్సీ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎంటీఎస్ కింద నియమించడం ద్వారా వారు ఎంతో నష్టపోతూ ఉన్నారు.
వీరికి వెంటనే 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును అమలు చేస్తూ వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. చివరగా తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని కనుమరుగు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలున్నాయి. జీఓఎంఎస్ నంబర్ 117 రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు పాఠశాలలను మూసివేస్తూ తెలుగు మీడియం లేకుండా చేస్తున్న పరిస్థితిని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ ప్రధాన డిమాండ్ల సాధన కోసం మన పోరాటం ఈ రోజుతో ఆగదు. ప్రభుత్వం స్పందించకపోతే శాసనమండలి ముట్టడించడానికి కూడా మనం సిద్ధం కావాలి. సో, ఇప్పటికే జనవరి 30న మండల స్థాయిలో, ఫిబ్రవరి 13న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నాలు విజయవంతమయ్యాయి. అదే స్ఫూర్తితో ప్రభుత్వం దిగొచ్చే వరకు మన ఆందోళన ఉధృతం చేద్దాం. మన హక్కులను సాధించుకుందాం అని చెప్పేసి పీఆర్టీయూ పిలుపునిచ్చింది ఫ్రెండ్స్.